కోనసీమ జిల్లాలో తీవ్ర కలకలం రేపిన ఆక్వా రైతు దాట్ల రామకృష్ణరాజు హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 68 ఏళ్ల రామకృష్ణరాజును ఒడిశాకు చెందిన నలుగురు వలస కూలీలు అత్యంత దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన జూన్ 18, 2026న ఆయన చేపల చెరువు వద్ద జరిగింది. ఈ హత్య కేసు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అసలు ఏం జరిగింది? ఎందుకు ఇంత దారుణానికి ఒడిగట్టారు? రామకృష్ణరాజు కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. వారి ఆవేదన వర్ణనాతీతం. ఈ సంఘటనతో వలస కూలీలపై స్థానికుల్లో ఆందోళన మొదలైంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు గంజాయి వ్యసనం కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది. నిందితులు పారిపోతుండగా కాకినాడ వద్ద అదుపులోకి తీసుకున్నారు. ఈ హత్య వెనుక అనేక కోణాలు ఉన్నాయని పోలీసులు భావిస్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం చేపల చెరువు పనుల విషయంలో రైతు రామకృష్ణరాజుకు వలస కూలీలకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ వాగ్వాదం తీవ్ర స్థాయిలో ముదిరి గంజాయి మత్తులో ఉన్న కూలీలు రామకృష్ణరాజుపై దాడికి పాల్పడ్డారు. ఓ బండరాయితో ఆయన తలపై బలంగా కొట్టి హత్య చేశారు. ఆ తర్వాత అదే బండరాయిని ఆయన నడుముకు కట్టి చేపల చెరువులోకి విసిరేశారు. ఈ దారుణం స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. మృతదేహాన్ని చెరువులో పడేసిన తర్వాత నిందితులు పారిపోవడానికి ప్రయత్నించారు. అయితే పోలీసులు అప్రమత్తమై వారిని కాకినాడ సమీపంలో పట్టుకున్నారు. వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనతో కొల్లేరు ప్రాంతంలో ఆక్వా రైతుల భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ కేసులో నిందితులను అరెస్ట్ చేసిన తర్వాత వారిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. నేరం తీవ్రత దృష్ట్యా వారికి కఠిన శిక్ష పడే అవకాశం ఉంది. ఈ ఘటన కేవలం ఒక హత్య కేసుగా కాకుండా వలస కూలీల నియంత్రణ, వారి నేర ప్రవృత్తిపై సమాజంలో జరుగుతున్న చర్చకు ఆజ్యం పోసింది. ఏపీ సీఎం చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఈ ఘటనపై సీరియస్ గా ఉంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆదేశాలు జారీ చేసింది. కొల్లేరు ప్రాంతంలో ఇలాంటి ఘటనలు జరగడం ఇదే మొదటిసారి కాదు. కొల్లేరు సరస్సు ఒకప్పుడు జీవ వైవిధ్యానికి నెలవు, వలస పక్షులకు ఆవాసం. ఇప్పుడు తీవ్ర నీటి కొరతతో అల్లాడుతోంది. పెద్ద ఎత్తున పొలాల ఆక్రమణలు, నీటి కొరత కారణంగా పక్షులు రావడం తగ్గింది. దీంతో స్థానిక మత్స్యకారులు, ఆక్వా రైతుల జీవనోపాధి దెబ్బతింటోంది. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా కొల్లేరు సమస్యలు తీవ్రంగా ఉండేవి. ఇప్పుడు నూతన ప్రభుత్వం ఈ సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపడుతోంది. సుప్రీంకోర్టు కూడా కొల్లేరు సరిహద్దు వివాదాలు, ఆక్రమణలపై నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఈ హత్య కేసు, కొల్లేరు సమస్యలు రెండూ ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా ఉన్నప్పటికీ ఈ ప్రాంతంలో నెలకొన్న సామాజిక, ఆర్థిక పరిస్థితులను ప్రతిబింబిస్తున్నాయి. ఈ హత్య కేసులో మరో ముఖ్యమైన కోణం వలస కూలీల పట్ల స్థానికుల వైఖరి. ఒడిశా, బీహార్ వంటి రాష్ట్రాల నుండి వచ్చే కూలీలు తక్కువ వేతనాలకు పనిచేయడానికి సిద్ధంగా ఉంటారు. అయితే వారిలో కొందరు గంజాయి వంటి వ్యసనాలకు బానిసలై నేరాలకు పాల్పడుతున్నారని ఆరోపణలున్నాయి. ఈ ఘటన తర్వాత వలస కూలీలను నియమించుకునే ముందు వారి నేపథ్యాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు కూడా వలస కూలీలపై నిఘా పెంచాలని నిర్ణయించారు. ఈ హత్య కేసు దర్యాప్తు వేగవంతం చేసి నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తేనే ఇలాంటి నేరాలను అరికట్టవచ్చని ప్రజలు కోరుకుంటున్నారు. ప్రస్తుతానికి పోలీసులు నిందితుల నుండి మరింత సమాచారం రాబట్టే ప్రయత్నంలో ఉన్నారు. మొత్తంగా కోనసీమ జిల్లాలో ఆక్వా రైతు రామకృష్ణరాజు హత్య స్థానిక సమాజంలో తీవ్ర ఆందోళన కలిగించింది.
గంజాయి మత్తులో వలస కూలీలు పాల్పడిన ఈ దారుణం వలస కార్మికుల నియంత్రణ, భద్రతా చర్యల ఆవశ్యకత మరోసారి గుర్తు చేసింది. కొల్లేరు సరస్సు సమస్యలు, స్థానికుల జీవనోపాధి కష్టాలు ఈ ప్రాంతంలో శాంతి భద్రతల పరిస్థితిని మరింత క్లిష్టతరం చేస్తున్నాయి. నిందితులకు తక్షణమే శిక్ష పడాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుకుంటున్నారు. బులెటిన్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టేజ్